హాయ్ అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వీడియోలో అయితే మీకు కొత్త ముచ్చట చెప్పబోతున్నా. ఈ ముచ్చట ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసి ఉంటారు, నా బైక్ డెలివరీ అనమాట. సో ఆల్మోస్ట్ 6 months అయిపోయింది బైక్ తీసుకొని. February 14th, 2024 నేనైతే బైక్ తీసేసుకున్నా. బైక్ డెలివరీ తీసుకున్నా హైదరాబాద్లో. అండ్ February 14 అంటే మీరు ఏదో అని అనుకోకండి. నా బైక్ నా లైఫ్లో నా వ్యాలంటైన్ అంటే ఎవరు? మనతో ఎల్లప్పుడూ ఉండి మనల్ని క్షేమంగా ఉంచి మనతో జర్నీ చేసేవాళ్ళు, మనల్ని హ్యాపీగా ఉంచేవాళ్ళు. సో నా లైఫ్లో నా బైకే నాకు వ్యాలంటైన్. సో అలా అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ రోజు మంచి రోజు అంట, అన్నీ కలిసి వచ్చాయి. 14th February ఫిక్స్ చేసేసుకున్న డేట్. సో దాని ప్రకారంగానే ఇంటికి ఒక 2 weeks ముందు వచ్చి, 2 weeks నుంచి తర్వాత ఒక 1 week ఇంట్లో ఉండి, ఆ వీకెండ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చా. సో అలా హైదరాబాద్కి వచ్చిన నేను లక్కీలీ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి ఉండే అనమాట. సో అది కూడా అటెండ్ అయిపోయి అందరినీ కలిసేసా అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ బైక్ డెలివరీకి ఒక 2 days ముందు నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి, బజాజ్ డామినర్ 400 ఈజ్ ఎ వెరీ గుడ్ బైక్, ఆ బైక్ తీసుకుంటున్నావు ఓకే, బట్ ట్రయంఫ్లో కూడా స్క్రామ్ 400X వచ్చింది కదా, అది ట్రై చేయకపోయినావు అని అన్నారు. సో ఆ థాట్ ఉండే అనమాట, నేను తీసుకున్న డిసిజన్ రైటా రాంగా. సో మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవుతానా లేనా, ఇది తీసుకుంటే ఓకేనా, అన్నీ పర్ఫెక్టా ఈ బైక్ అన్నీ ఆలోచించి, సరే ఎందుకులే మళ్ళీ డౌట్లను ఎందుకు పెట్టుకోవడం, ఒక క్లారిటీకి వద్దామని చెప్పేసి ట్రయంఫ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా టెస్ట్ రైడ్ చేశాను అనమాట. ఆ బైక్ టెస్ట్ రైడ్ చేశాక బైక్ చాలా బాగుంది, అంతా ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు రెట్రో లుక్స్ నచ్చవు. బేసిక్గా రెట్రో లుక్ అంటే ఇప్పుడు బుల్లెట్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, ఆ రెట్రో లుక్ మోడల్ ఉన్న ఏ బైక్ కూడా నాకు నచ్చదు అనమాట. అంత లుక్స్ నాకు నచ్చినట్టు అనిపించదు ఎందుకో. సో అది నా ఒపీనియన్. సో అందుకే అనమాట లైక్ కొంచెం స్పోర్టీ లుక్ ఉన్న బైక్ అండ్ మనకు లాంగ్ కూడా వెళ్ళడానికి ఈజీగా ఉండే బైక్ బెస్ట్ అనిపించింది. సో నాకు ఆ సెగ్మెంట్లో ఆ ప్రైస్ రేంజ్లో ఐ ఫెల్ట్ బజాజ్ డామినర్ ఇస్ ద వన్ గో టు ఆప్షన్ ఐ హ్యావ్. సో అందుకే బజాజ్ డామినర్ 400 ఇంకా సూపర్ రా, ఐ టుక్ ఎ వెరీ గుడ్ డిసిజన్ అని చెప్పేసి అనుకొని. సో ఎగ్జాక్ట్లీ డెలివరీ ముందు రోజు అయితే మనము ఒకటి చేసుకోవాలి, ఏంటది? ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్, PDI. సో ఫస్ట్ టైం నా హెల్మెట్కి కెమెరా అంటించేసుకొని నా పాత బైక్, అంటే నా ముందు కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఇంకో బైక్ వాడేది, ఆ బైక్ ఇప్పుడు తమ్ముడు వాడుతున్నాను ఎప్పుడైతే ఢిల్లీకి జాబ్ కోసం వచ్చిందో. సో ఆ బైక్ తీసేసుకొని షోరూమ్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి. అంటే రేపు డెలివరీ తీసుకుంటున్నా, సో ముందు రోజు మనం వెళ్ళి నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట అన్నీ. సో ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా బైక్లో, ఒకసారి టెస్ట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. మోస్ట్లీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే దానికంటే ముందు కూడా మా తమ్ముడు మా కజిన్ వెళ్ళి చెక్ చేసి వచ్చారు. సో ఓకే అనిపించింది నాకైతే. అన్నీ చూసేసుకొని ఏదైనా లూజ్ ఉందా, ఏమైనా స్క్రాచెస్, ఏమైనా యూజ్డ్ లెక్క అనిపించిందా, ఇవన్నీ చూసేసుకొని పర్ఫెక్ట్ ఓకే డన్ అని చెప్పేసి మన బైక్ మనం సైడ్కి పెట్టేసుకొని రావడం అనమాట. సో అలా అయిపోయింది, PDI అయితే చేసేసుకొని. సో నెక్స్ట్ డే మార్నింగ్, సో అంటే 14th February, సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను అండ్ మా తమ్ముడు మళ్ళీ షోరూమ్కి అయితే వెళ్ళామన్నమాట. సో షోరూంలో బేసిక్గా పేమెంట్, ఇన్సూరెన్స్ అప్లై అండ్ బిల్లింగ్, ఇన్వాయిస్ జనరేషన్ ఇవన్నీ కూడా చేసేసిన మార్నింగే. చలో బైక్ ఫుల్ పేమెంట్ అయిపోయింది, ఈవినింగ్ డెలివరీ చేసుకుంటున్నాం. ఇక్కడే బజాజ్ కొండాపూర్, మా తమ్ముడు కూడా వచ్చాడు. మనీ అంతా ట్రాన్స్ఫర్ చేసేసి బిల్లింగ్, ఇన్వాయిస్ జనరేషన్కి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి, అండ్ నా ఇన్సూరెన్స్ కూడా బేసిక్గా నేను షోరూంలో తీసుకోలేదు, నేను డైరెక్ట్ బయట అప్లై చేసుకున్నా. సో లైక్ యాప్ నుంచి. సో అలా చేయించేసుకొని అన్నీ ఫిక్స్ చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఆ డే అంతా కూడా ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్, ఎప్పుడెప్పుడు డెలివరీ తీసుకుంటా బైక్ని అని చెప్పేసి. సో ఈవినింగ్ అయితే టైం వచ్చేసింది. సో నేను, నా ఫ్రెండ్స్, నా కజిన్స్, మా తమ్ముడు వీళ్ళందరూ అయితే షోరూమ్కి వెళ్ళిపోయినాం. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశా, కానీ వాళ్ళు బిజీ ఉండి రాలేకపోయారు. సో వేరే వాళ్ళు కొంతమందికి కొన్ని రీజన్స్ ఉండే, వేరియస్ రీజన్స్ వల్ల అయితే వాళ్ళు రాలేకపోయారు. బట్ వాళ్ళు వచ్చి ఉంటే చాలా బాగుండేది ఇంకా. సో మా వచ్చిన ఫ్రెండ్స్తో, కజిన్స్తో లైక్ హ్యాపీగా బైక్ అయితే లైక్ అన్వీల్ చేశాను అనమాట. ఐఎమ్ లైక్ రియలీ హ్యాపీ, ఎప్పటి నుంచో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. సో ఒకసారి మీరు ఈ వీడియోస్ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బండి డెలివరీకి వచ్చాం ఫ్రెండ్స్, నన్ను ఆఫీస్లో పంపించలేదు. వీడికి పని పాటు ఉండదు ఫ్రెండ్స్, ఏమైనా పాసెస్ కావాలి బండి అమ్ముతాడు ఫ్రెండ్స్.
మా అక్క ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇచ్చిన ఫ్రెండ్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈరోజు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, మనకు కానీ సంబంధం బండి లేదు మాత్రం friends. వేరు డిఫరెంట్. బండి మనకే. ఇంకోసారి జస్ట్ ఇన్ కేస్. Hi friends, just done with bike delivery. The photo session is going on. That guy is doing overaction. Bullshit guy. Maniteja Akla. Thanks sir Rohit for coming. Avinash, Aira move. అదే ఇది చేస్తానులే. మమ్మీ ఇద్దరు ఇద్దరు షో చేస్తారు. నైస్ క్రేజీ బైక్ బాగుందన్న. మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్తో అయితే కొంచెం మంచి మంచి ఫొటోస్, మంచి మంచి వీడియోస్, మంచి మంచి మాటలు మాట్లాడేసేసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాం. సో ఎగ్జాక్ట్లీ నేను షోరూమ్ బయటికి తీసుకురాగానే మా తమ్ముడు తీసుకొచ్చి నా పాత బైక్ పక్కకు పెట్టి ఫొటోస్ తీసాడనమాట. అంటే రెండు నా పెద్దోడు నా చిన్నోడు అనమాట, అవి రెండు. సో వాటి రెండింటి ఫొటోస్ తీసేసుకొని సో మనమైతే వెళ్ళిపోయాం ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ కోసం. షోరూమ్ వాళ్ళు అసలు నీకు 4-5 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అస్సలు ఇవ్వరు ట్యాంక్లో. పెట్రోల్ బంక్ వరకు వెళ్తుంది అంతే మనకు ఉండే పెట్రోల్. సో ఆ పెట్రోల్తో మనం అయితే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ కోసం అయితే వెళ్ళిపోయాం అనమాట. అండ్ హైదరాబాద్లో అండ్ నా కొత్త బైక్కి అదే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. 500 కొట్టిమన్నాడు షోరూంలో మెకానిక్, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ అసలు చేపియమన్నాడు. సో అలానే కొట్టించేసి దెన్ మేము వెళ్ళిపోయాం పిస్తా హౌస్. ఎగ్జాక్ట్లీ ఏఎంబి ఆపోజిట్లో పిస్తా హౌస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డిన్నర్ అయితే చేసాం అనమాట. సో అందరికీ కైండ్ ఆఫ్ పార్టీ. సో ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది బిజీ ఉండి వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు తప్ప రాజారెడ్డి అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, సో వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ మిగతా వాళ్ళందరూ లైక్ పిస్తా హౌస్కి అయితే వచ్చారనమాట. సో పిస్తా హౌస్లో నీట్గా డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లైక్ మన హిందూ కల్చర్ ప్రకారం అయితే మనము పూజ చేయించుకోవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచువల్. సో దానికోసం హైదరాబాద్లో ఎవరు బైక్ కొన్నా వాహన పూజ చేయించే మెయిన్ టెంపుల్ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్, రైట్. ఆన్ ద వేలో మనమైతే ఐమాక్స్ క్రాస్ చేసి సెక్రటేరియట్ క్రాస్ చేసి న్యూలీ కన్స్ట్రక్టెడ్ అంబేద్కర్ స్టాచ్యూ, అమరవీరుల స్మారక చిహ్నం ఇవి క్రాస్ చేసి ట్యాంక్ బండ్ మీద నుంచి బోలెడంత ట్రాఫిక్ని క్రాస్ చేసి మేమైతే కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో నాతో ఆ రోజు నా ఫ్రెండ్ అవినాష్ వచ్చి ఉండే. సో అవినాష్ ఈజ్ మై బెస్ట్ బడీ ఎవర్. సో వాడు ఎప్పుడు ఆల్మోస్ట్ నేను హైదరాబాద్లో ఉంటే నాతోనే ఉంటాడు ఆల్మోస్ట్, ఎందుకంటే వాడికి ఇంకో ఛాన్స్ లేదు. నేనున్నా అంటే నాతో ఉండాల్సింది అంతే అక్కడ. సో అంటే మేమిద్దరంగా కలిసి అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటాం హైదరాబాద్లో. సో చాలా వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను హైదరాబాద్ వెళ్ళినా కూడా. సో అదనమాట మా బాండింగ్. అవినాష్ మీకు ఐడియా ఉండుంటుంది ఆల్రెడీ, నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయితే. పూజ అంతా అయిపోయినాక డైరెక్ట్ ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసిన. 2 to 3 days అక్కడ ఉండేసి బైక్ డెలివరీ తీసేసుకున్నాక సో పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. సో హైదరాబాద్ నుంచి అయితే ప్రజ్ఞాపూర్ మీదుగా లైక్ నేను సిద్దిపేట క్రాస్ చేసి కరీంనగర్ క్రాస్ చేసి పెద్దపల్లి నుంచి ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇదనమాట నేను రెగ్యులర్గా తీసుకునే రూట్. సో స్టార్ట్ అయిపోయా ఇంకా హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ నుంచి ఆన్ ద వేలో వెళ్తుంటే సిద్దిపేటలో అయితే చిన్న కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట. కాఫీ డే ఉంటుంది సిద్దిపేట ఎంటర్ కాకముందే. సో సిసిడి వాళ్ళది ఒక అవుట్లెట్ ఉంటుంది. సో అక్కడ ఆగి కొంచెం బ్రేక్ తీసుకొని చిన్న కోల్డ్ కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయా. ఆన్ ద వేలో అయితే కొన్ని పెట్రోల్ స్టాప్స్ తీసేసుకొని
అండ్ మనమైతే ఎంటర్ అయిపోయాం పెద్దపల్లి. సో లైక్ పెద్దపల్లి అంటే ఆల్మోస్ట్ మా ఇంటికి రీచ్ అయినట్టే. ఎప్పుడైనా పెద్దపల్లికి వచ్చినా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కలిసి ఇంటికి వెళ్ళి అలవాటు ఉండదన్నమాట. సో ఇంకా కొత్త బైక్ కూడా తీసుకున్నా కదా, సో వాళ్ళకు కూడా చూపిద్దామని చెప్పేసి ఆన్ ద వేలో చాలామంది ఉంటారు, ఇద్దరు వదినలు ఉంటారు, బావ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, పెద్దనాన్న వాళ్ళు అందరూ ఉంటారు. బట్ ఆ రోజైతే ఓన్లీ వదిన వాళ్ళని కలిసి ఉండే. సో ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి బైక్ చూపించా పిల్లలకి అండ్ చూసేసి ఒక చిన్న రైడ్ కూడా వెళ్ళేసి వచ్చాము ఆ బైక్ మీద. అండ్ దెన్ ఇంకా వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి అండ్ నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఊర్లో టెంపుల్ ప్రతిష్ట జరుగుతుంది అనమాట. సో మమ్మీ డాడీ కూడా టెంపుల్ దగ్గరే ఉన్నారు. సో ఇంటికి వెళ్ళి మా అత్త వాళ్ళ ఇంట్లో బ్యాగ్ పెట్టేసి లగేజ్ అంతా అక్కడ పడేసి డైరెక్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ అందరినీ కలిసి సో అక్కడ ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇంకా నేను కూడా కొంచెం అట్లా ఉండే ఒక 5-10 minutes అక్కడ నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట, 7 kilometers అంతే. సో అక్కడికి వెళ్ళేసి మా అమ్మమ్మ వాళ్ళకి తాతకి బైక్ చూపించిన, మా మామకి బైక్ చూపించిన, మా అత్తకి వాళ్ళకి బైక్ చూపించేసి మా బామ్మలతో కొంచెం సేపు ఆడుకొని ఒక రౌండ్కి వెళ్ళి వాళ్ళతో అండ్ రిటర్న్ ఇక స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మా ఇంట్లో ఎప్పుడు మేము బైక్ కొన్నా వాహన పూజ చేపించేది మాత్రం కొండగట్టులో. సో ఆల్రెడీ మనం కర్మన్ ఘాట్లో ఒకసారి హనుమాన్ టెంపుల్లో చేయించాం అండ్ ఆంజనేయుడిది లైక్ ఆ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం. అండ్ మళ్ళీ ఒకసారి కొండగట్లో కూడా చేయించేసుకుంటే సో లైక్ నేను కూడా కంప్లీట్లీ సాటిస్ఫై అయిపోతాను, ఎందుకంటే అది ఎప్పటి నుంచో వస్తున్న థింగ్ అనమాట. సో మా పాత బైక్స్ ఎప్పుడు కొన్నా, కార్ ఎప్పుడు తీసుకున్నా, ఏది తీసుకున్నా అండ్ ఎట్ ద సేమ్ టైం ఓన్లీ వాహన పూజ అనే కాదు, మా లైఫ్లో మా ఇంట్లో మాకు ఉండే అలవాటు ఏంటంటే మేము ఎలాంటి లైఫ్లో ఎలాంటి డిసిజన్ తీసుకొని ఎలాంటి కొత్త థింగ్ స్టార్ట్ చేసినా కూడా సో ఫస్ట్ అయితే మేము వెళ్ళేది కొండగట్టు వేములవాడ, దాని తర్వాత తిరుపతికి కూడా వెళ్తాము. సో బేసిక్గా అంటే కొండగట్టు వేములవాడ ఇస్ లైక్ కాన్స్టెంట్, తిరుపతి ఎవ్రీ ఇయర్ వన్స్ అనమాట. తిరుపతి వెళ్ళే ముందు కూడా ఖచ్చితంగా కొండగట్టు వేములవాడ వెళ్ళి దర్శనం చేసుకొని తిరుపతి వెళ్ళి వస్తారు అన్నమాట, అదే అలవాటు మాకు. సో బేసిక్గా కొండగట్టులో పూజ చేయించాలి, వేములవాడలో దర్శనం చేయించేసుకోవాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే అయితే బయలుదేరిపోయినాం. మమ్మీ డాడీ కార్లో, నేనేమో బైక్ మీద. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ముందట ఒక కార్ లేకపోతే వెనక కార్ నేను ఇంకా కొన్నిసార్లు ఓవర్టేక్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళి దర్శనం అయితే చేసుకొని పూజ చేపించేసుకున్నా కొండగట్టులో కూడా. చేసినాను అండ్ కొండగట్లో పూజ చేయించేసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్ళిపోయాం వేములవాడ. సో వేములవాడ రాజన్న అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట. తెలంగాణ వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మోస్ట్లీ తెలియని వాళ్ళు అంటే ఆంధ్రాలో తెలియదు అనుకుంటా. వేములవాడ నుంచి అయితే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఆన్ ద వేలో అయితే మా స్కూల్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే మా స్కూల్ని క్రాస్ చేస్తుంటే నాకైతే అన్ని మెమరీస్ అయితే అన్ని గుర్తొచ్చాయి అనమాట. చాలాసార్లు మీకు చూపించాను మా స్కూల్. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే మాత్రం రెగ్యులర్ అని చూడొచ్చు స్కూల్ గురించి. అండ్ స్కూల్ని క్రాస్ అయిపోయి కొంచెం ముందుకు రాగానే మనకైతే కరీంనగర్ డైరీ అయితే ఉంటుంది అనమాట. నాకు స్టిల్ గుర్తు, చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు లైక్ ఎప్పుడైనా సండే పేరెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కాన్స్టాంట్గా నాకు తీసుకొచ్చే ఐటమ్ ఏంటంటే బాదం మిల్క్. చాలా తాగేది బాదం మిల్క్లో. సో ఆ రోజు కూడా అక్కడ ఆపుకొని నేను ఆగిపోయా, డాడీ మమ్మీ కూడా ఇంకా కార్లో వచ్చి అక్కడ వాళ్ళు కూడా ఆగిపోయారు. మా మమ్మీకి కూడా చాలా ఇష్టం బాదం మిల్క్. సో మా డాడీ ఎప్పుడు కరీంనగర్కి వెళ్ళినా కూడా ఒకవేళ ఇంట్లో ఉంటే కరీంనగర్ నుంచి తీసుకొచ్చేవాడు. సో లేకపోతే స్కూల్లో ఉన్నాను అనుకో నాకు స్కూల్కి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు విజిటింగ్కి వచ్చినప్పుడు. సో ఒకవేళ అవుటింగ్ వచ్చినా కూడా రిటర్న్ పోయేటప్పుడు ఖచ్చితంగా బాదం మిల్క్ తాగే హాస్టల్కి వెళ్తాను అనమాట. నేను అంతే, మా తమ్ముడు అంతే. సో ఆ రోజు కూడా అక్కడ ఆగి బాదం మిల్క్ తాగి ఇంటికైతే వెళ్ళిపోయాయి అనమాట. సో మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత వర్క్ చేసేసుకొని బైక్ రిజిస్ట్రేషన్ అయితే చేయించేసాను అనమాట పెద్దపల్లికి వచ్చేసి. సో పేపర్స్ నాకు లేట్గా వచ్చాయి. ఫస్ట్ ఒకసారి పేపర్స్ ఇచ్చారు, అందులో కంప్లీట్ పేపర్స్ లేవంట. సో మళ్ళీ మా తమ్ముడు షోరూమ్కి వెళ్ళి కొరియర్ చేసి నాకు పేపర్స్ పంపిస్తే ఆ పేపర్స్తో నేనైతే బైక్ రిజిస్ట్రేషన్ అయితే చేయించేసాను అనమాట. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఫస్ట్ సర్వీస్ చేయించాను అనమాట. ఫస్ట్ సర్వీస్ చేయించిన కరీంనగర్లో ఆల్మోస్ట్ 500 తర్వాత చేయించాలి, ఆర్ 1 month, లెస్ దాన్ 1 month. సో ఏది ఫస్ట్ అయితే అది. కానీ నాకు 500 అయ్యేసరికి ఆల్మోస్ట్ నేను తిరుగుతూ ఉండేదంతా. సో ఆల్మోస్ట్ అరౌండ్ 650 to 700 మధ్యలో చేయించా. సో నేను అడిగా ఏమైనా ఇష్యూ అవుతుందా అంటే ఏం ఇష్యూ అవ్వదు, ఇట్స్ ఓకే అని. సో 650-700 మధ్యలో చేయించా ఫస్ట్ సర్వీస్. చేయించాక బిల్ వచ్చేసి అరౌండ్ 1100 అయింది అనుకుంటా. మెయిన్గా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు అండ్ చైన్ క్లీన్, మొత్తం వాష్ అండ్ జస్ట్ బ్రేక్ ఆయిల్స్ అవన్నీ చెక్ చేసేసి ఇచ్చేస్తారనమాట. సో పెద్ద
థింగ్ ఏమి ఉండదు. ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకటి చేంజ్ చేసేస్తారు. ఫస్ట్ సర్వీస్ అయిపోయినాక అయితే ఒక 2 to 3 days తర్వాత లైక్ వరంగల్ వెళ్ళాలని అనిపించుండే అనమాట. సో ఒక వీకెండ్ అయితే వరంగల్ అయితే వెళ్ళిపోయా డైరెక్ట్. సో వరంగల్ వెళ్ళి కరణ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఉండే అండ్ ఒక రోజు. అండ్ నెక్స్ట్ అయితే నేను మళ్ళీ వెళ్ళి కాలేజ్లో అయితే స్టే చేసా గెస్ట్ హౌస్లో. సో బేసిక్గా కాలేజ్లో అయితే బైక్ తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి కాలేజ్లో. సో లైక్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే నా ఓన్ మనీతో నేనైతే బైక్ కొనుక్కున్నా కదా. సో అదంతా కూడా చాలా బాగుండే. లైక్ లాస్ట్ టైం బైక్ తీసుకున్నప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద మనీ నాదే, కొంచెం మనీ కావాల్సి ఉండే మా పేరెంట్స్ ఇచ్చుండే. సో ఓవరాల్గా మనకైతే బైక్ ఉండే చేతిలో. వరంగల్ కూడా వెళ్ళేసి వచ్చేసిన, కాలేజ్లో ఒకటి తిప్పేసి వరంగల్లో కొంచెం తిరిగేసి జూనియర్స్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా బైక్ చూపించేసి సో మళ్ళీ అయితే నేను ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయా. సో ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే, పోయేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసిన బట్ సమ్హౌ నేను రికార్డ్ చేయలేదు వీడియో. వరంగల్ కరీంనగర్ రూట్ అయితే ఒక రేంజ్లో వర్క్ అయితే జరుగుతుంది. సో క్రేజీగా చేస్తారు వర్క్ అయితే. సో చాలా చేంజ్ అయిపోయింది లాస్ట్ 1 yearలో. చాలా ఎక్స్టెండ్ చేస్తారు రోడ్ని, చాలా పెద్దగా చేస్తున్నారు. మళ్ళీ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. సో ఫైనల్లీ రీచ్ అయిపోయా మా స్వీట్ హోమ్. ఈ బిల్డింగ్ ఏదైతే చూస్తున్నారో అదే మా హోమ్, మా ఇల్లు. అదనమాట ఇంకా ఈ వీడియోకి. సో చాలా పెద్ద వీడియో బట్ ఆల్మోస్ట్ 20-25 days స్టోరీ అనమాట, చెప్పట్లేదు, అందుకే ఇంత పెద్ద పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సో లద్దాఖ్ వీడియోస్ అయితే సూన్ వస్తాయి, డోంట్ మిస్ ఇట్. నిజం చెప్తున్నా, నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిజన్ ఐ హ్యావ్ ఎవర్ టేకెన్. ఎందుకంటే నేను లద్దాఖ్ వెళ్ళిన కాబట్టి ఐ రియలీ ఎంజాయ్డ్ ఆల్ దోస్ మూమెంట్స్. సో అవన్నీ కూడా వీడియోస్ వస్తాయి, అవన్నీ మిస్ అవుద్ది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసుకొని పెట్టేసుకోండి.